వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీలో మిల్లే మెషిన్ డిజైన్ ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ప్రీవియస్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చూసాం, ఇది సెకండ్ ఎగ్జాంపుల్. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనం మిల్లే మెషిన్ అంటే ఏంటి? మిల్లే మెషిన్ ఆల్సో ఈ ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్. సో ఈ అవుట్పుట్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే స్టేట్ ప్లస్ ఇన్పుట్. మనం ఏదో పర్టికులర్ స్టేట్ మీద, ఏ స్టేట్ మీద మనం పర్టికులర్ ఇన్పుట్ సింబల్ అప్లై చేస్తున్నామో దాన్ని డిపెండ్ అయ్యి అవుట్పుట్ ఉంటుంది. సో మనం ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో దేనికి డిజైన్ చేయాలి? మిల్లే మెషిన్ డిజైన్ ఏ మిల్లే మెషిన్ దట్ ప్రింట్స్ అవుట్పుట్ ఏ వెన్ ద సీక్వెన్స్ 01 ఈజ్ ఎన్కౌంటర్డ్ ఇన్ ఇన్పుట్ బైనరీ స్ట్రింగ్. సో మనకి ఇచ్చిన ఏదైనా ఒక బైనరీ స్ట్రింగ్ ఇచ్చారనుకోండి, 1 0 0 1 0, ఇట్లా ఎప్పుడైతే 01 వచ్చిందో అప్పుడు ఏ ప్రింట్ అవ్వాలి. దీనికోసం మనం మిల్లే మెషిన్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ Q0. సో Q0 మీద 0 వస్తే Q1 మీద 1 వస్తే Q2. ఇలా స్టేట్ ట్రాన్సిషన్స్ అయినాయి అనుకోండి. ఇప్పుడు ఇది మిల్లే మెషిన్ కాబట్టి మనం అవుట్పుట్స్ కూడా రాయాలి. సో అవుట్పుట్స్ ఎప్పుడు రాయాలి? ఈ Q1 మీద 1 అప్లై చేస్తే ఏం అవుట్పుట్ వస్తుంది అట్లా రాయాలి. సో మనకి ఎప్పుడైతే 01 సీక్వెన్స్ వచ్చిందో అప్పుడు అవుట్పుట్ ఏ రావాలి కదా. సో ఈ 1 దగ్గర ఏ రాయండి, రిమైనింగ్ దగ్గర మీరు ఏమి అప్లై చేసినా నో ప్రాబ్లం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడితో కంప్లీట్ అవ్వలేదు. సపోజ్ Q0 మీద 1 వస్తే, Q0 మీద 0 అప్లై చేసినప్పుడు అవుట్పుట్ ఏం కూడా రాయాలి. సపోజ్ B రాయండి అవుట్పుట్. సపోజ్ Q0 మీద ఆల్రెడీ 0 అప్లై చేసాం, నెక్స్ట్ 1 అప్లై చేస్తే ఏం జరుగుతుంది, దానికి అవుట్పుట్ ఏమిటి కూడా రాయాలి. సో 1 అప్లై చేస్తే అగైన్ Q0లో ఉండి అవుట్పుట్ B అనుకోండి. ఏమైనా రాసుకోవచ్చు, ఇక్కడ B అయినా రాయొచ్చు, ఏ అయినా రాయొచ్చు. కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఇక్కడ మన అవుట్పుట్ ఏ 01 వచ్చినప్పుడు ఏ కావాలి కాబట్టి రిమైనింగ్ కన్ఫ్యూజన్గా ఉండడం కోసం నేను B అని రాస్తాను. సో ఇప్పుడు Q0 2 ఇన్పుట్స్ అయిపోయినాయి, 0 and 1. Q1కి రండి. Q1 మీద 1 అప్లై చేసినప్పుడు Q2కి వెళ్తుంది అండ్ అవుట్పుట్ ఈజ్ ఏ. సో ఇప్పుడు Q1 మీద 0 అప్లై చేస్తే ఏమవుతుంది? అగైన్ Q1లోనే ఉండొచ్చు అండ్ అవుట్పుట్ B అవ్వచ్చు. ఎందుకంటే మన సీక్వెన్స్ 0 1 1 కావాలి కాబట్టి. సో 0 and 1 అవుతుంది. ఇప్పుడు ఈ 2 స్టేట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ స్టేట్ దగ్గర రండి. Q2 మీద 0 వస్తే ఏమవ్వాలి? Q1కి వెళ్ళొచ్చు. ఎందుకు? మన సీక్వెన్స్ 0 and 1 కాబట్టి. ఇక్కడ కూడా అవుట్పుట్ రాయాలి, B రాయండి. నెక్స్ట్ Q2 మీద 1 వస్తే Q0కి వెళ్ళొచ్చు. 1 వచ్చినప్పుడు అవుట్పుట్ B. సో ఇక్కడితో మన మిల్లే మెషిన్ కంప్లీట్ అయింది. 01 సీక్వెన్స్ వచ్చినప్పుడు ఈ అవుట్పుట్ రావడం చెక్ చేద్దామా? సో ఈ పర్టికులర్ ఇన్పుట్ తీసుకోండి. ఫస్ట్ 1 స్టార్టింగ్ స్టేట్ దగ్గర 1, Q0 మీద 1 అప్లై చేస్తే అగైన్ Q0లోనే ఉంటుంది అవుట్పుట్ B. నెక్స్ట్ ఇన్పుట్ 0 అప్లై చేస్తే Q1కి వెళ్తుంది అవుట్పుట్ B. నెక్స్ట్ అగైన్ 0 అప్లై చేస్తే Q1 మీద అగైన్ Q1లోనే ఉంటుంది అవుట్పుట్ B. నెక్స్ట్ 1 అప్లై చేస్తే Q2కి వెళ్తుంది అవుట్పుట్ A. నెక్స్ట్ 0 అప్లై చేసినప్పుడు Q2 మీద 0 అప్లై చేసినప్పుడు Q1కి వెళ్తుంది అండ్ అవుట్పుట్ ఈస్ B. సో ఇప్పుడు ఇక్కడ సీక్వెన్స్ 01 ఎన్కౌంటర్ అయినప్పుడు మనకు అవుట్పుట్ ఏ వచ్చిందంటే ఇది పర్ఫెక్ట్ మిల్లే మెషిన్ ఫర్ అవర్ గివెన్ ఎగ్జాంపుల్.